జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. అందరూ పటాకులు రెడీ చేసుకోండి. ఇండియా ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోబోతుంది. ఆ ఫెస్టివల్ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే మన నైబర్స్కి, వన్ ఆఫ్ అవర్ నైబర్స్ ఈజ్ గోయింగ్ టు క్రై. దే విల్ నీల్ డౌన్ అండ్ బెగ్ ఫర్ మర్సీ. ఇండియా ఈజ్ గోయింగ్ టు అటాక్ పాకిస్తాన్. ఎస్, మీరు విన్నది నిజమే. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. జాగ్రత్త. ఆ టైంలో ఆ కాన్ఫ్లిక్ట్ సమయం దగ్గరకు వచ్చింది. సో అందరూ మీ పిల్లల్ని కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ని టేక్ కేర్ తీసుకోండి. కావాల్సినంత ఫుడ్ అవన్నీ చేసుకోండి. గవర్నమెంట్ ఇన్ని రోజులు పాకిస్తాన్కి టైం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దాని యొక్క రిసోర్సెస్ని మొత్తం స్ట్రింక్ అయ్యేలా చేయడం. ఒక పాయింట్లో వాళ్ళు ఎట్లా అంటే దీన పరిస్థితిలో ఉన్నప్పుడు అటాక్ చేయాలన్న పాయింట్లోనే ఉన్నారని నా ఒపీనియన్. ఆ పాయింట్ దగ్గరకు వచ్చింది. ఎందుకు ఆ పాయింట్ దగ్గరకు వచ్చిందని అంటున్నానంటే, నాకు వచ్చిన సైన్ ఏంటంటే ఇది చూడండి. సో వాళ్ళు క్రూడ్ ఆయిల్కి అవుట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అయిపోతున్నారు విదిన్ సమ్ డేస్. ఇది ఇండియాకి చాలా మంచి టైం. ఒకవేళ అటాక్ చేసి వాళ్ళకి లెసన్ నేర్పించాలనుకుంటే. ఎందుకు అటాక్ చేయాలంటున్నానంటే, మన ఇండియాకు ఇప్పటికే చాలా హ్యూమన్ లాస్ అన్నీ జరిగినాయి. వాళ్ళు మారేవాళ్ళు కాదు. వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని వాళ్ళ కంట్రీలోనే పెట్టుకొని బర్రెల్ని మేపినట్టు మేపుతున్నారు. అది నాకు అస్సలు నచ్చదు. నాకే కాదు, ప్రతి ఒక్క భారతీయునికి నచ్చని విషయం అది. సో దీని మీద మనం యాక్షన్ తీసుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితం. ఆ రిజల్ట్ మీరు సెలబ్రేషన్గా చూస్తారు. ఇండియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది ఆ మూమెంట్ని. ఒక్కొక్క టెర్రరిస్ట్ని పరిగెత్తించి చంపుతారు. ఎందుకు టెర్రరిస్ట్ నాకు ఇంత నెగిటివ్ ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒక్క టెర్రరిస్ట్ చాలు వందల వేల మందిని చంపడానికి. వీలైతే లక్షల మందిని చంపగలరు. వాళ్ళు సూసైడల్ బాంబ్ అయ్యి లక్షల మందిని చంపే కెపాసిటీ ఉంది. సో దే ఆర్ థ్రెట్ టు నేషన్, దే ఆర్ థ్రెట్ టు ద వరల్డ్. సో ప్లీజ్ మీరు కేర్ఫుల్గా ఉండండి. ఆ టైం చాలా దగ్గరలో ఉంది అని నా ఒపీనియన్. ఈ ఇయర్లో అయితే డ్యామ్ షూర్ జరుగుతుంది. ఆపరేషన్ సింధు 2.0 ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. జై శ్రీరామ్.